హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో ఒక మంచి టేస్టీ చక్కటి ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ అవే కొలతల్ని యూజ్ చేస్తూ మీరు గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ టేస్ట్ అనేది రావటం పక్కా. ఎప్పుడూ హెల్దీ రెసిపీసే కాకుండా ఇలా అప్పుడప్పుడు సరదాగా అందరూ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో కానీ లేదా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ ఇలా రైస్ ఐటెంని ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా టేస్ట్ చేయండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో లేట్ చేయకుండా ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా రైస్ని పొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ దాకా రైస్ తీసుకున్నాను అనమాట. అంటే హాఫ్ గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకున్నానండి. ఆ తర్వాత ఎసురుగా నీళ్లు పోసుకుని నీళ్లు మరిగిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసి నానపెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో రైస్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కంప్లీట్గా కుక్ చేసేసుకున్న తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మనం నార్మల్గా రైస్ని ఇగర పెట్టుకోవచ్చు, బట్ బాస్మతి రైస్తో అలా చేస్తే మీకు మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇలా పొడిగా డ్రైగా రాదు. సో ఈ ప్రాసెస్లో కనుక రైస్ని ఉడకపెట్టుకుంటే ఫ్రైడ్ రైస్కి పర్ఫెక్ట్గా రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా డ్రైన్ చేసేసుకున్న రైస్ని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకుని రైస్ అనేది డ్రై అయిపోకుండా పైన కవర్ చేస్తూ ఒక బౌల్ని కానీ ప్లేట్ని కానీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా చల్లుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా లైట్గా వాటర్ని వేసుకుని బాగా కలుపుకోండి. ఈ ముక్కలన్నిటికీ కూడా మొత్తం అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలో నూనె పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ గోబీ పీసెస్ అన్నిటినీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి గోబీ పీసెస్ రెడీ అయిపోయాయి. అలాగే రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాం కదా. జస్ట్ ఇప్పుడు వీటిని సాసింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. దానికోసం ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ బడ్స్ ఉంటాయి కదా, వాటి తరుగు కూడా కలిపేసి వేసేసాను. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ ఒక 2 దాకా తీసుకుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చి బఠానీ వేసుకోండి. ఇందులోని సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్పు క్యాబేజ్ తరుగును కూడా వేసుకుని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోండి. వెజిటబుల్స్ అనేవి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, వీటన్నిటిని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ గోబీ పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకోండి. నేను పెద్ద పీసెస్ కిందే ఉంచేసానండి. మీరు కావాలంటే వీటిని బ్రేక్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 నిమిషాల పాటు బాగా సాట్ చేసుకుని టాస్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న రైస్ని వేసేద్దామండి. ఈ రైస్ నాకు 3.5 కప్పుల దాకా ఉడికించిన రైస్ వచ్చినాయండి. సో రైస్ వేసేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కలిసేటట్టుగా బాగా టాస్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని పైన చల్లుకుని మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మరి ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.